చేస్తున్నాం. సో మిగతా పార్టీ నుంచి చూస్తున్నటువంటి లీడర్లు మొత్తం కాంగ్రెస్ డెవలప్ చేస్తుందని, కాంగ్రెస్ చాలా బలంగా ఉందని చేరట్లేదు. మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వాళ్ళు వీళ్ళు వార్నింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు భయపడి మిగతా వాళ్ళ బీఆర్ఎస్ కి ఫినిష్ చేయాలి. నేను చెప్తా, గాంధీ భవన్ లో మేము కూర్చున్నప్పుడు, ధర్నా చేసినప్పుడు, రాత్రి వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడు అన్ని మేము డిస్కషన్, రేవంత్ అన్నతో ఏం చేసేది అంటే ఈ బీఆర్ఎస్ మొత్తం మనకు సర్వనాశం చేసింది, ఫినిష్ చేసింది, శ్రవంతికి కాలు మొక్కేలాగా చేసేస్తున్నారన్న, ఏ పరిశాని వస్తుంది, బై హుక్ ఆర్ క్రూక్ మన గవర్నమెంట్ రావాలి, ఈ బీఆర్ఎస్ కి ఫినిష్ చేద్దాం, ఈ కేసీఆర్ కి ఫినిష్ చేద్దాం, వీడు కాంగ్రెస్ కి ఫినిష్ చేద్దాం అన్నాడు. సోనియా గాంధీతో మిలాయించుకొని తెలంగాణ అప్పుడు పార్లమెంట్ లో 2 ఎంపీలు పెట్టుకొని సోనియా గాంధీ కాలు మొక్కి సోనియా గాంధీ కాల్ ఇట్లా తీసినాడు. వీడు మొత్తం డ్రామా, వీడి డ్రామాకి ఫినిష్ చేద్దామన్నా, నువ్వు వచ్చిన తర్వాత అందరికీ మనం తీసుకుందామన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండవద్దు, టీఆర్ఎస్ ఉండవద్దు, మన ఫైట్ బీజేపీతో ఉంటే ఉండండి, మొత్తం నేషన్లో వీళ్ళతో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, కానీ లంగ దొంగ పార్టీకి, ఫ్యామిలీ పార్టీకి తీద్దామన్నా అని అప్పుడే అనుకున్నాం. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు చెప్పిన ఫార్ములాని అప్లై చేశాడు. అవసరం లేకపోయినప్పటికీ కూడా మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తనకు తెచ్చుకున్నాడు. అప్పుడు మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే విధంగా బాధపడుతూ ఉండొచ్చు. ఉండాలి. కేసీఆర్ ని అప్పుడు ద్రోహి లేకపోతే నియంత అన్న మీరు ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. బట్ టైం విల్ నాట్ స్టాప్ హియర్ ఫిరోజ్ ఖాన్ భాయ్. రేపు కూడా మళ్ళీ మీకు ఇదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? అది తర్వాత సంగతి. స్పీక్ అబౌట్ టుడే, రైట్? పాస్ట్ ఇస్ హిస్టరీ, tomorrow is mystery, today is present, you speak regarding present. ఆయన చేసింది డైమండ్ కట్స్ డైమండ్స్, ఐరన్ విల్ కట్ ఐరన్, దొంగ విల్ కట్ దొంగ. ఒక్కటే తేడా మాలో వాళ్ళలో. వాళ్ళు మా ఎమ్మెల్యేస్కి కొన్నప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చినారు. మేము డబ్బులు తీసుకోం, మేము డబ్బులు ఇవ్వం, వాళ్ళు రావాలి మా దగ్గర. అదే రేవంత్ రెడ్డి, అదే కాంగ్రెస్, అదే చూపించాలి మేము. అంతే. ఆ పగ ఉన్నది. నువ్వు ఏదైనా చెప్పు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, 100% చేస్తాం. అది మేము కష్టకాలంలో గాంధీ భవన్ లో అర్ధరాత్రి లైట్ పోయింది, తుఫాన్ వస్తుంది, ఆ కష్టకాలంలో జేబులో 100 రూపాయలు లేవు. ఆ రోజు మేము డిసైడ్ చేసినాం, మేము కేసీఆర్ కి ఫినిష్ చేస్తాం. రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. దానికోసం ఐఎమ్ విత్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ని ఎలాగైనా తెలంగాణలో ఖతం చేసి మీ ఫైట్ బీజేపీతో పెట్టుకోవాలనుకుంటున్నారా, ఎంఐఎం తో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఏ ఎంఐఎం ఆ లంగా పార్టీ, ఆ ఓల్డ్ సిటీ పార్టీ, ఆ 7 సీట్స్ పార్టీ, దానికి మీరు ఇంత పెద్దగా ఎందుకు? బీఆర్ఎస్ కి ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఉన్నది, చిన్నప్పుడు మహాభారత్ చూసిన శిఖండికి తీసుకువస్తే ఆ పితామాకి కొట్టవచ్చు కదా. ఆ శిఖండి వీడు అసతోతి, ఆ శిఖండికి తీసుకువచ్చినాం. మా ధర్మయుద్ధం ఫినిష్ చేయాలి కేసీఆర్ కి. దానిలో మొత్తం ఇది ఎంపీ ఎలక్షన్ కానీ మాకు 12 కంటే ఎక్కువ వస్తాయి. దాని తర్వాత వేరే స్ట్రాటజీ మీకు చెప్తా.